హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఎం టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే టమాటాలను బాగా వాష్ చేసుకొని తేమ లేకుండా తుడుచుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. అందులో ఉప్పు పసుపు వేసి ఒక 2-3 రోజులు బాగా ఊరనివ్వాలి. తర్వాత ఆ గుజ్జునంతా ఒక గిన్నెలో పిండుకొని తర్వాత వాటినైతే 2-3 రోజులు బాగా ఎండబెట్టాలండి. ఎండిన తర్వాత వీడియోలో చూపించినట్లయితే అయిపోతాయన్నమాట ఆ టమాటా ముక్కలు. తర్వాత మనం ఏ రోజైతే పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో ఆ రోజు మనం టమాటా రసం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెలో కొంచెం చింతపండు వేసుకొని వీడియోలో చూపించినట్లయితే నానవేసుకోవాలి. తర్వాత అలాగే మెంతులు ఆవాల పొడి దంచి పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం కారం అయితే తీసి పెట్టుకోవాలి. తర్వాత ఎండిన ఆ టమాటా ముక్కల్ని రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలండి. కొందరు మిక్సీలో కూడా చేసుకుంటారు, మేమైతే రోట్లో అయితే దంచామండి. అది బాగా మెత్తగా అయిన తర్వాత దాన్నైతే మనం నానవేసుకున్న చింతపండు టమాటా రసంలో అయితే వేసుకోవాలన్నమాట. అలాగే మిగతా టమాటా ముక్కలన్నిటిని కూడా కొద్ది కొద్దిగా రోట్లో వేసుకుంటూ మెత్తగా దంచుకొని అందులో అయితే వేసుకోవాలండి. తర్వాత అందులో మెంతులు ఆవాల పొడి కారం వేసి కలిపి వీడియోలో చూపించినట్లు రోట్లో మెత్తగా అయ్యేదాకా రుబ్బాలండి. అంతే అండి, టేస్టీ టమాటో నిల్వ పచ్చడి రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.